అదే అర్థమైంది. జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. నమస్తే, అస్సలం అయికం. నేనైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్లో వచ్చేసి లక్ష్మీదేవపల్లిలో అన్న నాకు వెనకాల కనబడుతుండే అక్కడ లాస్ట్కు చూడండి. అయితే ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే వచ్చిందని చెప్పగానే మనైతే రావడం జరిగింది. ఇక్కడైతే ఒకటి ఓల్ ఉంది. ఓల్ అయితే వాటర్ పెట్టినాం. పెట్టిన తర్వాత అయితే వీడియో అయితే కొంచెం ఇబ్బంది తీయడానికి, లేదా కోబ్రా స్నేక్ కనబడుతుంది. जो इंडियंस प्रैक्टिकल कोबरा स्नेक है, देखो इसमें मैं अम्मा चिन्ना उन्नदी ఇది బీవాచంగా ఉన్నది. పోని పోని నిండా అదే చూసిన అట్నే పట్టుకో, డైరెక్ట్ పెట్టినావుగా, సూపర్గా ఆడుతుంది. గదే గదే ఇటైతే ఎట్టి जो इंडियन प्रैक्टिकल कोब्रा स्नेक ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్లో అంటే వచ్చేసి లక్ష్మీదేవపల్లిలో. ఇక్కడ ఓల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ ఓల్లో అయితే ఉంది చాలాసేపు. అయితే అంటే మొత్తానికి అయితే నేనైతే పట్టడం జరిగింది యథావిధిగా. దీన్ని అయితే కొంచెం బయటికి తీసుకెళ్దాం, కొంచెం అటు దేనికైనా అత్తపయ్య. అడ్డే పడుకో, నేను ఒకటి స్నాప్ ఇస్తా. అడ్డే పడుకో. చెప్పగానే అన్న అయితే చూసిండట. అన్న కొంచెం ఇట్లకి వెళ్ళి అయితే అన్న అయితే చూసిండు. అయితే ఎప్పుడు అంటే ఇది దాదాపు ఇది బాగానే రోజులు ఆ రంధ్రాలు ఉంటున్నట్టుంది. ఇగో దీనికి మొత్తం ఈ పడక మొత్తం గుమ్మాలు ఉన్నాయి చూడు. ఇక్కడ మొత్తం ఇది ఆల్రెడీ ఉన్నట్టుంది. అక్కడనే ఉండు దీని పని కూడా మొత్తం అవి. అయితే అమ్మ చూసిరాడా, చూసిన తర్వాత అయితే పామ్ అని చెప్పేసి ఫోన్ చేయగానే అయితే మనం రావడం జరిగింది. నేను ఎంతసేపట్లో వచ్చిన, తొందరనే వచ్చిన కదా. నేనైతే ఒక 10 మినిట్స్ లోపల అంటే నాకు గంగారకి వెళ్ళి ఇక్కడికి దాదాపు ఒక 4-5 కిలోమీటర్ 3 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. అయినా కూడా స్నేక్ కాల్ ఎక్కడైనా కూడా వచ్చినా కూడా మనం తొందర అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి పాములు వచ్చినా కూడా వీటిని పట్టి మంచి అడవిలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇది చాలా సేపు అంటే అక్కడ ఓలు ఉంది, ఓళ్ళనే పన్నది. ఇది బాగాసేపు ఏమన్నా మింగిందా మరి అది కోడిగుడ్లు ఇట్లా ఇడిచిపెట్టింది. గమ్మత్ కడియాలా ఒకటి డబ్బా ఉందా, మంచి డబ్బా డబ్బాలు వేసేద్దాం. అయితే ఆ పాము ఇట్లా బయట చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే మంత్రాలు తాయిట్లని నమ్ముకుంటూ ఇప్పటికి కూడా చాలా మంది అయితే పోతున్నారు. అట్లా పోతే మాత్రం మనిషి అయితే బతకలేడు, చనిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే పాము బయట అయిన తర్వాత దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం మనిషి పోతే బతికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా బయటికి అయితే మన ఆయుర్వేదిక్ మందులు అయితే అసలుకే వెళ్ళకూడదు. తర్వాత వచ్చేసి ఎక్కడైనా పాము కనబడితే మాత్రం సరైన స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి పట్టి మంచి అడవిలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి మాత్రం పాములు చూడగానే భయపడద్దు. మంచిగా అంటే మన దగ్గరలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక స్నేక్ క్యాచర్ని కూడా పంపించడం కూడా జరుగుతుంది. ఓకే, దీని అయితే మంచి డబ్బాలు అయితే వేసిద్దాం. జస్ట్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా పాము ఉండే ఇప్పుడే పోయి ఇచ్చిపెడతా ఇట్లా చూడండి, ఇట్లా దిగా అంతే మంచిది. నేను సన్నగా
అది సన్నగా సంచి దుడ్డు సంచి ఇవ్వంటారు ఉందా మంచిది ఉందా దుడ్డు సంచి దేబా దుడ్డు సంచి అంటే ఇటువంటిది కొంచెం గట్టిది ఉందా ఇట్లా లేపితే అట్నే ఆగేది. మొన్నటిది అయితే లేదు దానికి అట్లా అందుకే అదే అర్థమైంది. తగ్గింది నువ్వు అటు ఇటు పోగమ్మా నువ్వు పోకు ఒక్క నిమిషం వేసేద్దాం కనబడుతుందా మంచిగా నీట్గా సూపర్. నువ్వు పాములు చూడ ఫోన్లో చూడు మంచిగా నీకన్నా పొడుగు కనబడుతుంది. వేస్ట్ అయిపోతుంది ఇగో ఒక దీని డబ్బులు వేసేద్దాం దాన్ని చూడు ఇంకేమైనా ఉన్నాయి ఏంటి సరిపోయింది బాబు ఇంకా ఉందా ఏమన్నా వీడియో కరెక్ట్ చేయను కుర్చీ సూపర్. ఈ టైం ఇంకా ఉంది ఓకే. సో ఇండియన్ స్పెక్టికల్ కోబ్రాస్నేక్ అయితే మనం ఫైనల్ అయితే దీని అయితే పట్టడం జరిగింది అన్న కొంచెం ఇక్కడ పేరు నా పేరు అంజయ్. అంజనా వారి ఇంటికాడ అయితే ఈ పామును అయితే పట్టడం జరిగింది సురక్షితంగా అడవిలో కూడా దీన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది తాత ఒకసారి తాతని కూడా చూపెట్టు తాత కూడా ఎందుకంటే తాత కొంచెం ముందరికి నువ్వు కూడా చూసినావు తాత ఎప్పుడు అని ఇట్లా పాములు బాగా చూసుంటావు నువ్వు అయితే పెద్ద పెద్ద చూసిండు. నీ పేరు చెప్పు ఒకసారి నా పేరు బాలయ్య బాలయ్య తాత ఓకే పామును అయితే మంచి అడవిలో తీసి పెడదాం జై హింద్ జై భారత్